హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు లావణ్య నాటుకోల్ ఫ్రెండ్స్. మీ అందరి సహకారంతో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ అయినందున మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. మీరు ఇలాగే ముందు బాగా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మీ ముందుకు ఎన్నో అందరికీ ఉపయోగపడే వీడియోలు చేస్తా ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మన మిత్రులు కొందరు దాన వీడియో చేయమని అడిగారు కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను నా సొంత ఎక్స్పీరియన్స్ తోటి చేసుకున్న ఫార్ములా ఫ్రెండ్స్. ఇది జొన్నలు, సజ్జలు, రావులు, ఒక కేజీ గోధుమలు, ఒక కేజీ నూకలు, ఇంకొకటి తౌడు అనేది నాకు ప్రజెంట్ అందుబాటులో లేక నేను వీడియోలో పెట్టలేకపోయాను. 10 కేజీల మొక్కజొన్నలు ఒక బేషన్లో పోసుకొని, ఈ సజ్జలను మనం 50 కేజీల ప్యాకెట్ తీసుకోవాలి, కానీ ఫార్ములా తయారు చేసుకోవడం కోసం నేను కేజీ తెచ్చి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. మామూలుగా అయితే మనము ఎవరి కోళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు వారి దానను నిల్వ చేసుకుంటారు. కొందరు ఎక్కువ ఫీడ్ ఇస్తారు, కొందరు తక్కువ ఫీడ్ ఇస్తారు. కాబట్టి ఇన్ని కోళ్ళ సంఖ్యను బట్టి వాళ్ళు అంత ఫీడ్ అనేది మెయింటైన్ చేసుకుంటారు. కాబట్టి 50 కేజీలు కావచ్చు, 100 కేజీలు కావచ్చు, అది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. అది వారి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. ఇది ఏంటంటే మనం ఒక 15 కేజీస్ ఫార్ములా తయారు చేసుకోవడం కోసం నేను ఇది కేజీ రూపంలో ప్యాకెట్స్ ఇవ్వడం జరిగింది. ప్యాకెట్స్ కూడా కొంచెం ఎక్కువ కాస్ట్తోనే దగ్గరలో ఉన్న అందుబాటులో ఉన్నటువంటి సూపర్ మార్కెట్లోనే తీసుకోవడం జరిగింది. ఎందుకంటే మనకు క్వాంటిటీలో కావాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ రకంగానే ఉండాలి. ఖచ్చితంగా ఇదే క్వాంటిటీ మెయింటైన్ చేయాలని ఏమీ లేదు, కానీ జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ లాగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఒక 15 కేజెస్ ఒక ఫార్ములా మనం పెట్టుకున్నామంటే మనకు డైలీ ఎంత యూజ్ చేస్తున్నాము ఎంత అనేది ఉంటుంది. ఇది సోయా ఫ్రెండ్స్. కొన్ని కోళ్ళు ఇష్టంగా తింటున్నాయి, కొన్ని తినడం లేదు. ఇష్టంగా తినే కోళ్ళ వాళ్ళు సోయా కలుపుకోవచ్చు. లేదు ఇష్టంగా తింటలేవు కొన్ని కోళ్ళు అనుకుంటే సోయాను పక్కకు పెట్టుకొని దాని ప్లేస్లో ఇంకేమైనా అడిషనల్గా కూడా మనం యాడ్ చేసుకోవడం మన నిర్ణయాన్ని బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. ప్రస్తుతం అయితే నా కోళ్ళు ఒక 50% సోయాను కూడా కంప్లీట్గా తినడం జరిగింది. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ నా కోళ్ళకు ఇస్తున్నాను కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను ఫ్రెండ్స్. కాబట్టి నేను సోయా అనేదంటే కలుపుకోవడం జరుగుతుంది. ఈ గోధుమలు అనేటి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం డ్రై ఫుడ్గానే ఇస్తున్నాము. ఒకవేళ సమ్మర్ అయ్యేది ఉంటే మనము నానబెట్టుకొని వేరే రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈ వర్షాకాలం పీరియడ్ ఉంది కాబట్టి ఈ 1 or 2 months మన కోళ్ళను మనకి ఆల్మోస్ట్ ఎక్కువ డ్రై ఫీడ్ ఇవ్వడానికే ముందుగా మనం ముందుకు పోతేనే బాగుంటుంది. ఎందుకంటే ఈ సీజనల్ డిసీజులను కాపాడుకోవడానికి మనం ఖచ్చితంగా డ్రై ఫీడ్నే 90% మన కోళ్ళకు ఇవ్వడం వల్ల ఎలాంటి డిసీజులు అనేటి ఆల్మోస్ట్ మనం కంట్రోల్లో పెట్టుకోగలుగుతాం. ఈ 2 months మన కోళ్ళను మనం కేర్ తీసుకొని మెయింటైన్ చేసుకున్నామంటే ఆల్మోస్ట్ మనం రిమైనింగ్ 10 months ముందుకు వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇవి నూకలు ఫ్రెండ్స్. ఇవి మనం మామూలుగా మిల్లర్స్ దగ్గర అందుబాటులో ఉంటే తీసుకోవడం జరిగింది. ఆల్మోస్ట్ ఎప్పుడైనా మనం డైరెక్ట్ పెద్ద మొత్తంలో తీసుకుంటాం కాబట్టి చిన్న ప్యాకెట్లో తేవడం జరిగింది.
ఒక కేజీ కోసము ఇవి తేవడం జరిగింది. ఇవి ఎంత తక్కువ ఉంటే క్వాంటిటీ అంత మంచిది ఫ్రెండ్స్. ఇలా మనం మిక్స్ చేసుకొని ఒక ఫార్ములాగా పెట్టుకోవడం వల్ల మనకి ఎప్పుడైనా ప్రతిసారి ఐడియా ఉంటుంది, ఏది ఎన్ని క్వాంటిటీ ఎన్ని కేజీలు మనకు అవసరం ఉంటుంది, మనం ఒక కేజీ మీద ఎంత ఖర్చు పెడుతున్నాము, అసలు మనకు పెట్టిన ఫీడ్ కాస్ట్ వస్తుందా రావట్లేదా, మనం ఇంకా అదనంగా ఖర్చు పెడుతున్నామా, నష్టాలలో ఉన్నామా లాభాలలో ఉన్నామా అనే అవగాహన కూడా మనకు వస్తుంది. కాబట్టి మనం అది క్యాలిక్యులేట్ చేసుకొని మనం ఫీడ్ ఇచ్చుకోవడం జరుగుతుంది. కొందరి ఇష్టం ఎక్కువ ఫీడ్ ఇచ్చుకుంటారు, వారి వారి పరిస్థితులను బట్టి అది ఫీడ్ అనేది ఇచ్చుకోవడం వాళ్ళ ఇష్టం అది. ఎందుకంటే కొందరు నేనున్నాను ఇప్పుడు 100 కోళ్ళు పెట్టుకుంటే మామూలుగా నేను 2 or 3 kgs ఇస్తున్నాను, కొందరు 10 kg ఇస్తారు, కొందరు 5 kg ఇస్తారు. అలా ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు ఇచ్చుకుంటారు ఫ్రెండ్స్. కాబట్టి మనం మన పరిస్థితులను బట్టి ఇచ్చుకోవాలే తప్ప వాళ్ళు ఇలా ఇస్తున్నారు వీళ్ళు ఇలా ఇస్తున్నారు నేను ఇట్లానే ఇస్తాను అనేదైతే మనం రిస్ట్రిక్షన్స్ అనేటి ఏం లేవు ఫ్రెండ్స్. దానా తినడానికి సిద్ధమైన డిన్నర్ టేబుల్ ఫ్రెండ్ ఇది. ఇక్కడ మనకు ఒక సిస్టమ్ లాగా వాటికి దానాను వేయడం జరుగుతుంది. ఇలా స్టార్ట్ అయిన దానా జస్ట్ ఒక 2 or 3 minutesలో చూడండి ఫ్రెండ్స్ ఎలా అవి కంప్లీట్ చేస్తాయో. ఆల్మోస్ట్ అవి ఏ సంఖ్యలో ఉన్నాయి ఎలా తింటున్నాయి అనేది చూడండి ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే కొద్దిగా వాతావరణం తడిగా ఉండి వర్షం కూడా పడడం జరిగింది. ఆల్మోస్ట్ ఎక్కువ టైము అవి బయట తిరగకుండా పరిసర ప్రాంతాల్లోనే వాటికి వాళ్ళ డ్రై ఫీడ్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్. ఆల్మోస్ట్ ఈ జూలై 20 నుండి ఆగస్టు 20 or సెప్టెంబర్ 20 వరకు కూడా ఎక్కువ మొత్తంలో డ్రై ఫీడ్ అనేది ఇస్తేనే మనకు అనేటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు ఫ్రెండ్స్. మనము ఈ 2 months తర్వాత అవి చిన్న మొలకలు తోటకూర పాలకూర వేరే చుక్కకూర ఆకుకూరలు మొక్కజొన్న మొలకలు వడ్ల గింజల మొలకలు ఇవి మనము ఇచ్చుకోవచ్చు ఫ్రెండ్స్. అప్పటి వరకు ఏంటంటే మనము ఇవి బాగుంటేనే కదా నెక్స్ట్ 2 months తర్వాత మనం వాటికి లిక్విడ్ ఫీడ్ కానీ ఆకుకూరలు కానీ ఇన్ని ఇవ్వాలంటే ఇప్పుడు ఇవి బాగుంటేనే అవి ఆఫ్టర్ 2 months తర్వాత మనం ఆ ఫీడ్ ఇస్తే తీసుకోవడే సిచ్యువేషన్లో ఉంటాయి ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఫస్ట్ పర్సెంటేజ్ మొక్కజొన్నలకు ప్రియారిటీ ఇచ్చాయి ఫ్రెండ్స్. మొక్కజొన్నలు కంప్లీట్ అయిపోయాక సజ్జలు కూడా కంప్లీట్ చేశాయి. తర్వాత నూకలు, తర్వాత అవి రాగులు అనేటివి కొద్దిగా ఉంచాయి ఫ్రెండ్స్. అయితే జస్ట్ మనది ఏంటంటే ఈ ఫీడ్ ఇచ్చే ముందు ఫ్రెండ్ ఖచ్చితంగా మనము 1 kg దానకి 2 grams సాల్టు, 1 kg దానకి 2 grams పసుపు అనేది ఖచ్చితంగా మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అది ముందస్తు మనము వీడియోలో చూపించలేకపోయాము కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను ఫ్రెండ్. ఖచ్చితంగా మనకేంటంటే మన పురాణ కాలం నుండి వెళ్ళి పసుపు అనేది వంటింట్లో ఆయుర్వేదిక్ టైప్లో మనం దాన్ని పిలువబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనము 2 grams అది కూడా ఎప్పుడు అంటే దాన ఇచ్చే ముందే కలుపుకొని నిల్వ పెట్టుకోవడం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఫ్రెండ్స్. కాబట్టి ఉప్పు పసుపు అనేది కంపల్సరీ మనకు ఇచ్చుకోవాలి. మనం 4 kg ఇస్తామా 5 kg ఇస్తామా, ఆ కేజీ ఎన్ని కేజీలు ఇస్తే కేజీకి 2 grams అనేది ఖచ్చితంగా కలుపుకోవడం వల్ల ఆల్మోస్ట్ మనం బేసిక్ యాంటీబయాటిక్ ఇచ్చినట్టే ఫ్రెండ్స్.
కాబట్టి ఇలా మనకు కావాల్సినది వెంటనే ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇలాగే ఈరోజు మేము మా కోళ్ళకు బేసిక్ యాంటీబయాటిక్ అనేది మెడిసిన్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. బేసిక్ యాంటీబయాటిక్తో పాటు బి కాంప్లెక్స్, ఐరన్, కాల్షియం, ఆల్మోస్ట్ లివర్, మినరల్స్ సంబంధించి ఈరోజు నుండి ఒక 5 days రెగ్యులర్గా ఇస్తున్నాం ఫ్రెండ్స్. ఈ 5 days తర్వాత మా కోళ్ళు ఎలా ఉన్నాయి, మా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందనేది నా నెక్స్ట్ వీడియోలో కోళ్ళకు సంబంధించి మెడిసిన్ ఏది వేస్తే బాగుంటుంది, ఎలా అయితే డిసీజులు అనేటివి మనం రక్షించుకోవచ్చు ఈ 2 monthsలో, ముందస్తు ఎలా చేసుకుంటే బాగుంటుంది అనేది నేను నా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నా సొంత అనుభవాలు చెప్తాను ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం వల్ల వారికి కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.